ఇటీవల చూశారు చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమవుతుందో అనేది ఒక జన సైనికుల ఆందోళన, ఆవేదన వ్యక్తమవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే లోకేష్‌ని సీఎం పీఠం మీద కూర్చోబెడతారనేది చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే, నిజంగా ఏ అయితే ఊహాగానాలు వస్తున్నాయో అవే జరిగితే జన సైనికుల పరిస్థితి ఏంటి? జనసేన పరిస్థితి ఏంటంటే మీరేం చెప్తారు? సార్ ఈ మధ్య నాకు ఒక డౌట్ వచ్చింది సార్. నేనంటే ఏదో ప్రశ్నించినాను, ఫ్లెక్సీ కట్టకూడదు, కర్రలు పట్టుకోకూడదు అంటూ బయటకొచ్చినాను. బయటకొచ్చినప్పుడు నేనేమైనా మాట్లాడుకోవచ్చు. అది నా వ్యక్తిగత విషయం. రైట్. నేను ఒక న్యాయవాదిని. కానీ పార్టీలో ఉండేటటువంటి కిరణ్ రాయల్ అనే వ్యక్తి నేను ఒక హ్మ్. స్టేట్మెంట్ ఇచ్చినాడు సార్. ఏమని ఇచ్చినాడంటే, మాకు 70 సీట్లు కావాలి. మా దమ్ముంది. మేము లేకపోతే టీడీపీ లేదు. హ్మ్. ఏంటిది? ఏంటి కొత్త డ్రామా? 70 సీట్లా? 70 హ్మ్. సీట్లు మనకిస్తారా వాళ్ళు? అర్రే! వాళ్ళ నాయకుడు జైల్‌లో ఉన్నప్పుడు హ్మ్. మన నాయకుడు కలిసి సంఘీభావం తెలియజేసిన మనకిచ్చే 23 సీట్ల కోసం నానా కష్టాలు పడి చిట్ట చివరి వరకు ఎవరికిస్తారా, ఎవరికివ్వరా అని తెలియని పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్నటువంటి 11 సీట్లే ఇచ్చారు కానీ మన మనోభావాల కోసం 23గా చవి చూపించారు. హ్మ్. వాళ్ళు అనుకున్నట్టుగా 11 మన అవును. కోసం 25 దాంట్లో మళ్ళీ బీజేపీకి 2 త్యాగం 21. అవును. ఎట్లా కరెక్టే. 21 10 ఎవరివి? మండలి బుద్ధప్రసాద్ గారు ఎవరు? అవును. భీమవరం ఎమ్మెల్యే గారు ఎవరు? వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అవుతానన్న వ్యక్తిని టీడీపీలో కాదు మీరు జనసేనలో జాయిన్ అవ్వండి. అక్కడ టికెట్ తీసుకోండి అన్న వాళ్ళు ఎవరు? రైల్వే హ్మ్. కోడూరు అభ్యర్థి ఎవరు? అవును. ఇప్పుడు ఇన్ని ఎలిగేషన్స్ ఇస్తూ జనసేన పరువు తీసేసినాడంటే జనసేన పరువు తీయడానికి ఎవరైనా? ప్రజారాజ్యం నుంచి జెండా మోసినోడా? అన్నంటే అభిమానం గల్లవాడా? అన్నకి పని చేసినోడా? అన్న ఓడిపోయినప్పుడు అన్న వెనకాల నిలబడినోడా? ఎవరతను? ఆశ్చర్యం అవుతుందండి. అక్కడ నుంచుని గెలవాలి, పోటీ చేయాలనుకున్నారట ఎవరో భాస్కర్ గారని. విన్నాను డాక్టర్ అతను. హ్మ్. డాక్టర్ అతను. మంచి ఒక గస్టెడ్ క్యాడర్‌తో సరిసమానమైనటువంటి ఒక పెద్ద లీడింగ్ కంపెనీలో దాంట్లో వర్క్ చేస్తుంటాడు. అతని కింద ఎంతో మంది స్టాఫ్ ఉంటారు. ఎంతో వాక్చాతుర్యం గల వ్యక్తి, ఎంతో భాషా ప్రజ్ఞానం గల వ్యక్తి. మంచి హైట్, మంచి రైట్. పర్సనాలిటీ. జనాల్లో ఒక సేవా దృక్పథం లేకపోతే కొంచెం సర్విస్ ఓరియెంటెడ్. అదంతా కాదని ఇతనికెందుకిచ్చారు? ఈ రూపానంద రెడ్డి గారు అతను ఎవరో ఉన్నారు కదా! మెయిన్ అతను. ఆ! టీడీపీ అతనే కదా ఇన్‌చార్జ్ ఇందాక. ఇతన్ని యెస్ సార్. టీడీపీ ఇన్‌చార్జ్. అతనే కదా ఇతని ఖర్చు, ఇతని మెయింటెనెన్స్ అంతా చూసుకుంది. అవును. టీడీపీ ఇన్‌చార్జ్ మెయింటైన్ చేసినటువంటి వ్యక్తికి జనసేన కోటాలో టికెట్ ఇచ్చి అక్కడ జనసేన గెలిచిందని చెప్పుకుంటూ మనం కాళ్ళు ఎగరేస్తుంటే పూర్తిగా కాళ్ళు ఎగరేయలేకపోతున్నామండి. అతను సో, మా ఓవరాల్‌గా మనిషా? ఈ వాళ్ళ ఇష్యూ మీద మనిషా? ఏమంటారు ఇప్పుడు? ఒక నిజంగా ఈ చంద్రబాబు ఇష్యూ నాయుడు మీద కేంద్ర ఈ రాజకీయ అసలు ఈ ఇష్యూ మీద ఏం చెప్పాలన్నా వాళ్ళైతే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి ఒప్పుకోరు సార్. అవును. అది ఓపెన్. కానీ యాహ్! పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారట అంటూ నిన్న కూడా బొత్స గారు మాట్లాడుతున్నారు ఆశ్చర్యం. హ్మ్. బొత్స గారును ఆయన తోట తిమ్మూర్తులు గారు అంటున్నారు. ఇది నాకు సంబంధం లేని విషయం. అయినా మీరు అడిగారు కాబట్టి ఒకవేళ చంద్రబాబు గారి కేంద్రానికెళ్తే పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారంటున్న మాకు వార్తలొస్తున్నాయి అని. హ్మ్. కానీ సార్ నేను ఒకటి చెప్తున్నాను. హుహు. అలా చేస్తే ఏదో ఒక మూల బొత్స గారు, ఏదో ఒక మూల బొత్స గారు పోనీలెబ్బా, పోనీలెబ్బా మనవాడు ముఖ్యమంత్రి అయ్యాడు అని మనస్ఫూర్తిగా, హ్మ్. మనస్ఫూర్తిగా సంతోషపడగలిగిన వ్యక్తి బొత్స గారు సార్. అంటే రాజకీయాలకి అతీతంగా, అతీతంగా ఆ ఫీలింగ్ అనేది ఆయన మనసులో ఉంటుంది సార్. కానీ అలా చేయనిస్తారా? అలా సరే ముఖ్యమంత్రి అవనిస్తారా? లోకేష్‌కి పీఠం కట్టబెడదామని చూస్తున్నారు ఈళ్ళు. యెస్ సార్. 100% వారసత్వ రాజకీయాలని వ్యతిరేకించేటటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వారసత్వ పరంగా లోకేష్ గారికి అవకాశం కల్పిస్తారా? ఆయన అవకాశం కల్పించినప్పుడు ఈయన చూస్తా ఊరుకుంటారా? ఈ కిరణ్ రాయల్ ఎందుకు 70 సీట్లు అంటున్నాడు? అంటే మళ్ళీ విడిపోదాం అనుకుంటున్నారా? హుహు. విడిపోదాం అనుకుంటున్నారా? విడిపోతే నేను చెప్తున్నాను సార్ మీ పరిస్థితి ఎలా ఉంటదంటే నా పరిస్థితి లాగే ఉంటది సార్. దయచేసి కలిసే ఉండండి. విడిపోతే నెత్తిన రూపాయికి పెడితే పావలాకు కూడా చల్లదంటారు అదే టీడీపీ వాళ్ళు మిమ్మల్ని. ఇప్పటికే హ్మ్. కిరణ్ రాయల్ "అరేయ్" అంటూ ఎవరో నవీన్ కుమార్ గౌడ్ అంట ఫేస్‌బుక్‌లో హ్మ్. పోస్ట్‌లు పెట్టి బూతులు తిట్టేస్తున్నాడు. హ్మ్. టీడీపీ పార్టీ అవసరం ఉన్నంత వరకు వాడుకుంటుంది సార్. వద్దు అనుకోని వాళ్ళు బయటికెళ్లారో వాళ్ళు మళ్ళీ ఎక్కడా కూడా బతకలేక, మనుగడ లేక వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసే వరకు వేటాడుతుంది సార్. పోతే హ్మ్. పోనీలెబ్బా! పోతే పోనీ ఏమవుతది? అనేంత త్యాగశీలి బుద్ధి వారికి ఉండదండి. నేను హ్మ్. చెప్తున్నాను కదా! నేను పడుతున్నాను బాధ. దయచేసి అన్న యాహ్! మీరు బయటికి రాకండి. మీరు కూటమిలోనే ఉండండి. ఇంకా 3 ఏళ్లు ప్రభుత్వం ఉంది. నేనేదో హ్మ్. న్యాయవాదిని. నా వృత్తి నేను చేసుకొని బతుకుతాను. హ్మ్. మీరు కూటమిలోనే ఉండండి. ఊరికే 70 సీట్లు గావాలి, 80 సీట్లు గావాలి. ముఖ్యమంత్రిని లోకేష్ అవనివ్వను. ముఖ్యమంత్రి నేనే అవుతానంటే మీకు కూడా నా పరిస్థితే వస్తది. హ్మ్. 40,000 ఎకరాలకి మీరెక్కడ ఎదురు చెప్పలా.
మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీరు రైతుల పట్ల నిలబడాల్సిన మీరు కూడా ఎదురు చెప్పాల. పాపం తల ఒగ్గి ఉన్నారు. 500 కోట్లు లేకుండా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తానంటే మీరు ఎదురు చెప్పాల. కూటమి ధర్మాన్ని కాపాడుతున్నారు. ఎవరు బాబు సొమ్మని ప్రభుత్వ ఖజానాలో డబ్బుని 1750 కోట్లు ఎన్టీ రామారావు విగ్రహం పెడతానంటే కూడా మీరు అడ్డు చెప్పాల. కూటమి ధర్మాన్ని కాపాడుతున్నారు. పోలవరం ఎమ్మెల్యే 100 కోట్లు తీసేసుకున్నాడని చెప్తున్నా సరే, 100 కోట్లు కొట్టేశాడని చెప్తున్నా సరే, మీరు ఎక్కడ కూటమి ధర్మాన్ని విఘాత పరచల. అన్నిటికీ ఓర్పుగా ఓదార్పుగా ఉన్నారు. ఒక్క అడుగు బయటకు వేసినారంటే గతంలో 2014-19 నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు తాలిని చలిని మీ కుటుంబాన్ని ఎంత దూషించినారో మీకు తెలుసు. మరి దయచేసి కూటమిలోనే కలిసి ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. 70 సీట్లు 80 సీట్లు ఆశిస్తే మళ్ళీ ఇబ్బంది ఎదురవుతుంది. సో ప్రయత్నించండి. మీ వాదన మీ విధానాలు ఎలా ఉంటాయో ఆ విధానంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. మేడం, మీ మొన్న అసెంబ్లీలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొంచెం ఆసక్తి రేపుతున్నాయి. మనం ఇంతమంది ఉన్నా సరే, 124 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే, వాళ్ళు 1100 మందికి సమాధానం చెప్పేలా వ్యవహరిస్తున్నారు. మనం ఏం చేస్తున్నామంటూ ఆయన సెల్ఫ్ డిఫెన్స్లో పడినట్టు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా ఆయన అన్న మాట ఏంటంటే సార్, వాళ్ళు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అదొకటి. ఇంకొకటి ఏమన్నారంటే వాళ్ళందరూ ఒకే మాటమికి కట్టుబడి ఉంటున్నారు. కానీ కూటమిలో మనం ఇంతమందిగా కలిసి ఉన్నప్పటికీ ఒక మాట మీద ఉండలేకపోతున్నాం. ఆ ఉన్న దానిని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. అంటే అప్పుడు నాకు వెంటనే స్ట్రైక్ అయింది ఏంటంటే, గతంలో పోలీస్ శాఖలో కూడా ఆయన కూడా నిప్పులు చెరిగారు. ఇట్లా ఉంది వ్యవస్థ, అట్లా ఉంది వ్యవస్థ, ఏమ్మా హోంశాఖ నన్ను తీసుకోమంటావా అంటూ కూడా ధ్వజమెత్తారు. అదే రకంగా తిరుమలలకు సంబంధించి తిరుపతిలో ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజు జరిగిన ఇన్సిడెంట్ లో కూడా అక్కడి చైర్మన్ గారితో గట్టిగా మామూలుగా ఆయనకుండే కోపానికి ఆ చైర్మన్ గారిని గట్టిగా నిలదీసి ఉంటారు. ఏం చేస్తున్నారు మీరు, ఏంటి వ్యవస్థ, ప్రజలు చనిపోతే ఎవరు చెప్పాలి సమాధానం అంటూ మామూలుగా అయితే మాట్లాడుండేవాళ్ళు. కానీ వాళ్ళు పెద్దోళ్ళు తర్వాత ఆయన మాట వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఇదంతా ఒక ఎత్తు. ఆయన హాస్పిటల్కి వెళ్ళి మోకరిలు ఇచ్చి క్షమాపణ చెప్పి అత్తే సారీ చెప్పడం, ఏంది సారీ, ఏం సారీ చెప్తే పోయినట్టు తిరిగి వస్తాడా? అదండి డిప్యూటీ సీఎం గారు చెప్పమన్నారు కదా, లేకపోతే డిప్యూటీ సీఎం గారు చెప్పేది చెప్తే మనం చెప్పండి ఏంది అనే పరిస్థితి నెలకొనిందండి. సో అక్కడ కూడా ఆయన ప్రయారిటీ తగ్గించారు. ఆయన మాట వినట్లేదు. ఎవరన్నా ఏదైనా తప్పు చేసినా ఆయనకి మాట్లాడే అధికారం లేదేమో అనే పరిస్థితుల్లో సందిగ్ధం అయిపోయింది. ఎవరి రాష్ట్రంలో జనసేన గాని ఆయన అభిమానించేటటువంటి కొంతమంది మీ వైసీపీలో ఉన్నటువంటి అభిమానులైనప్పటికీ ఆయన మాట చల్లట్లేదురా, ఆయన మాట్లాడనివ్వట్లేదురా, ఆయన పెత్తనం లేదురా అనుకుంటూ కూడా మీ బొట్టు వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నటువంటి దృశ్యం అయితే రాష్ట్రం మొత్తం కలిసి వేస్తుంది. ఆయన ఎప్పుడు చెప్తుంటారు లోకేష్ గారు, నమో 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 అంటూ ఒక షార్ట్ కట్ బటన్. ఏంటి ఆ నమో అంటే నరేంద్ర మోడీజీ అని. బాగుంది, ఓకే, సెంట్రల్ లో ఉన్న వ్యక్తి గురించి ఆయన పొగుడుతూ మాట్లాడిన విధి విధానం. కానీ నిన్నటి రోజు అయితే నమో అంటే నాయుడుజీ మోడీజీ అంట. మరి మా అన్న ఎక్కడ జీ, వేర్ ఇస్ మై బ్రదర్? ఆయన ఆ రోజు చేయి పట్టుకుంటేనే కదా అటు లోకేష్ గారు ఇటు బాలకృష్ణ గారు బయటకు వచ్చింది. వేర్ ఇస్ మై బ్రదర్? మీరు 4 సార్లు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఒక్కరు రాలా. ఒకవేళ అరెస్ట్ చేస్తారన్న అనుమానంతోనే మా అన్నని రోడ్డు మీద నిర్బంధిస్తే ఏది తాకలా తెలుసా? ఏ పోలీస్ అధికారి కూడానండి పొర్రపాటున కూడా చెయ్యి కూడా వేయలే. అది జగన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఇచ్చే గౌరవం అవ్వచ్చండి. ఆయన్ని టచ్ చేయకండి, ఆయనకి ఇది అని చెప్పండి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది, లేకపోతే ఆయన కోసం వచ్చి మళ్ళీ ఇదంతా గొడవలు జరుగుతాయని, వాట్ ఎవర్ ఇట్ మే బి. జగన్ రెడ్డి గారు కూడా అంత అమానుషంగా అరెస్ట్ చేసేయండి, ఏతు లోపలేయండి ఎప్పుడు అనలేదండి మీరు గమనిస్తే. ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుంది, ఆయన అభిమానులతో వాట్ ఎవర్ ఇట్ మే బి అసలు ఎక్కడ టచ్ చేయలేదండి ఏ పోలీస్ అధికారి. ఆయన నేల మీద పడుకున్నా గానీ చెయ్యి కూడా వేయలా. మీకు ఆ విజువల్ చూస్తే ఆయన తాకల. సార్ లెగండి సార్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి సార్, సరే చూడండి సార్ క్రౌడ్ పెరిగిపోతుంది సార్, పబ్లిక్ డిస్టర్బెన్స్ అవుతుంది సార్, పబ్లిక్ ఇబ్బంది అవుతుంది సార్, మీరు ఇలా రాకూడదు సార్, ఇలా ఇబ్బంది సార్, ఇంకొకటి సార్ అలా వెళ్ళండి సార్ అంటే జనాల క్రౌడ్ పెరిగే వరకు అక్కడ ఉండి, జనాల క్రౌడ్ పెరిగాక ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఆయనకి ఏ ఇబ్బంది కలగనివ్వకుండా ఆయన ఆఫీస్ దాకా వెళ్లే వరకు కూడా భద్రత
ఆయన అభిమానులే కాకుండా పోలీస్ వ్యవస్థ కూడా ఇచ్చిందండి. మీరు ఒకటి గమనిస్తే కర్నూలులో సుగాలి ప్రీతి గారి కోసం పవన్ కళ్యాణ్ గారు కవాతులు చేసినారండి. అంటే ర్యాలీలా చేసినారనమాట. ఆ ర్యాలీల ఆంతర్యం ఏంటంటే ఆ అమ్మాయికి న్యాయం చేయాలా, మీరు చేయలా నేను చేస్తా, మీరు చేయలా నేను చేస్తా. ఆ ర్యాలీలకి పర్మిషన్ ఎవరు ఇచ్చినారు సార్? ఆ మాదిరిగా మీటింగ్లు పెట్టనీకి, స్టేజ్లు కట్టనీకి అప్పుడున్న ముఖ్యమంత్రిని రే జగన్ రెడ్డి అనుకుంటా వాగ్వివాదం పెడుతుంటే ఆ పర్మిషన్ ఎవరు ఇచ్చినారు సార్? అప్పుడున్న ప్రభుత్వమే కదా. అప్పుడున్న ప్రభుత్వమే కదా. ఆ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కవాతులు పెట్టుకుంటే పర్మిషన్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఫేమస్ అయిపోతారు, నేను తగ్గిపోతాను, ఇతను నన్నే నిందిస్తున్నాడు, నన్ను నిందించడానికి నా అదే అంటే నన్ను నిందించడానికి స్టేజ్లు కట్టుకోవడానికి నేను పర్మిషన్ ఇవ్వడం ఏంటి అనుకోలేదండి. అనుకోలేదు. అంటే రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఆర్టికల్ 19 ఉందో, రైట్ టు మూవ్మెంట్ ఎలా ఉందో అలాగే చక్కగా అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు మాట్లాడుకొని ఒకళ్ళు మాట్లాడుకున్నందువల్ల నా ఓటింగ్ తగ్గదు. ఒకరు మాట్లాడుకున్నంత మాత్రాన నా విలువ తగ్గదు. ఒకరు నాతో రానంత మాత్రాన నా ఓటమి కాదు. అది నా ఓటమి కాదు. నాతో వచ్చే వాళ్ళు వస్తారు, వెళ్లే వాళ్ళని నేను ఆపను. ఆ స్ట్రాటజీ ఉంది చూడండి, అది వండర్ఫుల్ సార్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, నాకు అర్థమైంది ఏంటంటే ఫ్రీడమ్ ఇచ్చేసినారు. మీరు చూస్తే పులివెందల్లో కూడా సునీతమ్మ గారో లేకపోతే షర్మిలమ్మ గారో వాళ్ళు కూడా వచ్చి ప్రచారం చేసినారు. ఎక్కడ నిర్బంధన లేదు, చూసినారా? ఎందుకు నిర్బంధించలా? వాళ్ళు వస్తే ఓటింగ్ తగ్గిపోతుంది, వాళ్ళు వస్తే ఓటింగ్ పక్కకు పోతుంది, అలా ఏం ఉండదు కదా. ఆయనకి ఒక ఓటు పోతుందన్న భయం, ఓడిపోతానన్న భయం ఆయనకి లేదు సార్. ఎవరైనా ఓడిపోతే నన్ను ఓడించినారు, ఇంకోటి అన్ని అంటారు. ఆయన పోతే పోతుంది, ఏమవుతుంది, ఓడిపోయినా పోతుంది, ఇంకేముంది ఒక 5 ఏళ్ళు, ఇంకా గిర్రం తిరిగితే ఒక 3 ఏళ్ళు, ఇంకా మళ్ళీ వస్తే ఒక 2 ఏళ్ళు. చూర్రా నాయన, ఆ గట్స్ ఏంటి, ఆ ధైర్యం ఏంటి? ఎవరైనా ఓడిపోతే వాళ్ళు ముగ్గురు కలిసినారు ఓడిపోయినారంటే ఇప్పుడు చూడండి పరకాల ప్రభాకర్ గారు రిపోర్ట్ చేస్తే ఇప్పుడు కూడా జగన్ గారు ఓడిపోలేదేమో. సాయంత్రం 5 దగ్గర నుంచి రాత్రి 2 వరకు ఎవరన్నా ఓటర్లు లైన్ లో నుంచుంటారా అండి? అలా నుంచుంటే వాళ్ళకి తిండి తిప్పలు, వాష్రూమ్ ఇవన్నీ ఉండవా అండి? అందులోనూ ఒక నిమిషానికి ఎన్ని ఓట్లు పోలింగ్ అవుతాయి? ఇలా నొక్కి వెళ్ళిపోవడానికి అదేమి పథకాలు ఇచ్చే బటన్ కాదు కదా. అది బటన్ నొక్కాలి, ఆ ఎమ్మెల్యే ఓటింగ్ వేయాలి, మళ్ళీ వెళ్ళాలి, ఆ సైరన్ మోగాలి, మళ్ళీ ఓటింగ్కి వెళ్ళాలి, మళ్ళీ ఎంపీ ఓటింగ్ వేయాలి, వాళ్ళు ఇచ్చే స్లిప్పులు చూసుకోవాలి, వాళ్ళ ఆధార్ కార్డు చెక్ చేసుకోవాలి. ఒక మనిషి లోపలికి వెళ్ళి పూర్తిగా బయటకు వచ్చే వరకు ఇంకొక మనిషిని లోపలికి పంపించరు అంటే దాని అర్థం ఒక ఓటు వేయడానికి 1 నిమిషం పైన టైం పడుతుంది అని. ఎగ్జాక్ట్లీ. అందులోనూ కొంతమంది చదువు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అన్ని చెప్పాలా. అమ్మా మీరు ఊరికే అక్కడ మీ నాయకుడు కనపడ్డు, సింబల్స్ కనపడతాయి తెలుసా, ఏం సింబల్స్ చూసుకోండి, మీకు అన్ని అవగాహన ఉంది కదా, ఊరికే అక్కడ అది లేదు ఇది లేదు అనుకోండి, ఏదంటే అది నొక్కుకోకండి, మీరు ఆలోచించుకొని లోపలికి వెళ్ళి మీ నాయకుడు కనపడ్డ అక్కడ సింబల్స్ కనపడతాయి అంటూ చెప్తుంటారు కొంతమందికి. అవును. సో ఒక్కొక్కసారి పగలైతేనండి మీరు నమ్మరు, మేము ఓటు వేయడానికి వెళ్తే 4 గంటలు పట్టిందండి టైము. ఏంటి అంటే లోపల మిషన్లు పని చేయట్లేదంట. పగలు పని చేయని మిషన్స్ అర్ధరాత్రి నిమిషానికి 6 ఓట్లకి ఎలా పని చేసింది? క్యూ లైన్ లో ఎండ సార్, విపరీతమైన ఎండ టైంలో నువ్వు ఓటు టైం పడుతుంది ఏంటంటే కొంచెం మిషన్ ప్రాబ్లం వచ్చిందండి అంటే మిషన్ ప్రాబ్లం రావడం ఏంటి అసలు అర్థం కాల. ఎందుకంటే లోపల ఓటు వేస్తే అది సైరన్ రావట్లేదట, లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చిందట అని ఓటుకి చాలా టైం పట్టేసింది సార్. పగలు నడవడానికి కూడా ఓపిక లేనటువంటి మిషను అర్ధరాత్రులు 11:45 నుంచి 2 వరకు పరిగెట్టింది. పిటి ఉషా రన్నింగ్ రేస్ లో పరిగెడతా చూడండి, ఆ మాదిరిగా పరిగెట్టింది. ఆయన ఎవరు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం మిషన్ పగలు కొడితే మాకు కోపం వచ్చిందండి. ఎందుకు పగలు కొట్టారు? లోపల ఒకే వ్యక్తిని నుంచొని ఓటు టక 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 వేసేసుకుంటున్నాడు. ఒకవేళ అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగితే ఆ కోపం వ్యక్తుల మీద కాదు, మిషన్ ఇలా చేస్తారా, ఓటింగ్ ఇలా చేస్తారా అంటూ పగలు కొట్టినాడేమో అనేటటువంటి అవగాహన ఇప్పుడు వస్తుంది. ఎందుకు ఆ మిషన్ పగలు కొట్టాడు, ఒకళ్ళు ఇలా జరుగుంటుందేమో అని అనిపిస్తుందండి. నిన్నటి రోజు పార్లమెంట్ సాక్షిగా ఒక యువకుడైనటువంటి ఎంపీ అడిగినటువంటి ప్రశ్న, 5 కేజీల బియ్యం కోసం కూడా మీరు వేలుముద్ర వేయించుకుంటారే, లేకపోతే మీ హెల్త్ కి వెళ్ళినప్పుడు వేలుముద్ర వేయించుకుంటారే హెల్త్ కార్డుకి సంబంధించి అంటే మీ ప్రతి దాంట్లో వేలుముద్ర అనేది అవసరం, కానీ ఓటుకి వేలుముద్ర లేకపోతే ఎలా? అంటే ఒకసారి వేలుముద్ర వేసి ఓటు వేసినోడు మళ్ళీ ఓటు వేయకూడదు కదా. అవును. సో అట్లా ఓటు హక్కుకు కూడా వేలుముద్ర తీసుకోవాలి, అప్పుడు ఓటు దొంగలించబడదు, ఓటు పారదర్శకంగా ఉంటుంది అంటూ ఒక విద్యావంతుడైనటువంటి ఎంపీ, ఒక యువకుడైనటువంటి ఎంపీ అడిగినాడండి.
చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే మనం 5 కేజీల బియ్యం కోసమే వేలు ముద్రేయండి అమ్మా, మీకు పథకం వచ్చిందా వేలు ముద్రేయండి అమ్మా. సో ఇలా వేలు ముద్ర అనేది ఎంత అవసరం అనేది మనకి తెలుస్తున్నప్పుడు, ఈవెన్ దో మరి దీనికి ఓటు హక్కు కూడా వేలు ముద్ర ఉంటే బాగుంటుంది. అప్పుడు ఓటు చోరీ అనేది జరగదని నా ఉద్దేశం సార్.